వెల్కమ్. రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ, recently he raised a point in the parliament. అదేంటంటే ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జీలు ఎలా స్కామ్ చేస్తున్నారని రాజ్యసభలో ఈయన ఒక ప్రసంగం ఇచ్చాడు. ఇతను ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా. ఇతను ఏంటి ఎలిగేషన్ ఏంటంటే ఒక పెద్ద స్కామ్ని బయటపెట్టాడు రాజ్యసభలో. ఇతను అదేంటంటే పార్లమెంట్లో ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్ పాలసీలని ఇండియాలో మొబైల్ కంపెనీలు ఎలాగా చీటింగ్ చేస్తున్నారు, లూటింగ్ ప్రీపెయిడ్ కస్టమర్స్ అనే పదం వాడారు. లూటింగ్ చేస్తున్నారు ప్రీపెయిడ్ కస్టమర్స్ని అన్నారు. ఎలాగూ అంటే మీరు ఏ రీఛార్జ్ చేసినా గతంలో నెలకి రీఛార్జ్ ఉండేది, ఒక నెలకి వ్యాలిడిటీ ఉండేది. కానీ ఇప్పుడు ఏ రీఛార్జ్ చేసినా 28 days మాత్రమే ఉంది. 28 రోజులకే మీ రీఛార్జ్ పనిచేస్తుంది. ఇతను ఏమంటాడంటే అన్ని కంపెనీలు కూడా 25 రోజులు వ్యాలిడిటీ ప్లాన్ పెట్టడం వల్ల, ప్రీపెయిడ్ పెట్టడం వల్ల వాళ్ళు ప్రైసింగ్ ట్రిక్ని డిస్గస్టింగ్ నాన్సెన్స్ దుర్మార్గమైనటువంటి ప్రైసింగ్ ట్రిక్ వాడుతున్నారు 28 రోజులు మాత్రమే పెట్టడం వల్ల అనేది అతని ఆరోపణ. ఎందుకంటే ఒక క్యాలెండర్ ఇయర్లో 365 రోజులు ఉంటే ఈచ్ రీఛార్జ్ 28 రోజులకే చేస్తున్నారు. 28 రోజులకే చేస్తున్నారంటే 13 నెలలు రీఛార్జ్ చేయాల్సి వస్తుంది. మనం 13 నెలలు అంటే 364, 13 × 28, 13 రీఛార్జీలు చేస్తున్నాం అన్నమాట సంవత్సరంలో 364 రోజులు. అంటే అర్థం ఏంటి, సంవత్సరానికి ఒక నెలే అనుకోండి 12 రీఛార్జీలు చేయాలి. వీళ్ళు 28 రోజులు పెట్టడం వల్ల ఎగ్జాక్ట్గా 13 రీఛార్జీలు చేపిస్తున్నారు. అంటే ఒక మంత్కి సంబంధించినటువంటి రీఛార్జీలు ఎక్స్ట్రా లూటింగ్ చేస్తున్నారు అనేది ఒక పెద్ద ఆరోపణ చేశాడు అతను. 28 రోజులు చేయటం వల్ల వన్ ఎక్స్ట్రా పేమెంట్ ఫ్రమ్ ఎవ్రీ ప్రీపెయిడ్ యూజర్ యాన్యువల్లీ. సంవత్సరానికి ప్రతి యూజర్ కూడా ఒక ఎక్స్ట్రా రీఛార్జ్ చేస్తున్నాడు. అదంతా హ్యూజ్ టెలికాం కంపెనీలకి 1000 కోట్లలో లాభము. ఒక 100 కోట్ల మంది ఉంటే సంవత్సరానికి 300 రూపాయలు అనుకోండి, అప్పుడు ఎంత, ఆల్మోస్ట్ 3000 crores. ప్రతి కంపెనీ కూడా 3000 crores ఎక్స్ట్రా లాగుతున్నారు. ఎందుకు కట్టాలి అనేది అతని యొక్క ఆరోపణ. 1 బిలియన్ మొబైల్ సబ్స్క్రైబర్స్ ఉన్నారట. 1 బిలియన్ మొబైల్ సబ్స్క్రైబర్స్ అంటే అది 100 కోట్ల వరకు పైన ఉన్నారు. ఆ 100 కోట్ల మంది వాటిలో 90% మంది ప్రీపెయిడ్ యూజర్స్ ఉన్నారట. 90% మంది ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసేవాళ్ళే. ఈ బిల్లింగ్ మెథడ్ వల్ల మిలియన్స్ ఆఫ్ పీపుల్, హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఎక్స్ట్రా మంత్ పే చేయాల్సి వస్తుంది. గతంలో లాగా మొబైల్ ఏదో ఫ్యాషన్ కోసం వాడేది కాదు, ఇప్పుడు ఇది నెసెసిటీ అయింది. ప్రతి వాడు కూడా చివరికి కూలి పని చేసుకునే వాళ్ళు, చదువు వచ్చిన వాళ్ళు, చదువు రాని వాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా మొబైల్ రీఛార్జ్ చేయాల్సి వస్తుంది. మొబైల్ అనేది నెసెసిటీ అయింది. కంపల్సరీగా ఇది మనకి అత్యవసరమైనటువంటి ఇష్యూ అయింది అనేది ఈ చద్దా చేసినటువంటి ఒక ఇష్యూ. ఓకే, బ్యాంకింగు, ఎడ్యుకేషను, గవర్నమెంట్ సర్వీసెస్, కమ్యూనికేషను, ఈ మధ్య మరీ ChatGPT ప్లస్ గ్రూప్ లాంటివి వచ్చిన తర్వాత పిల్లలు చదువుకోవడానికి కూడా వాటినే వాడుతున్నారు. యూట్యూబ్ వచ్చిన తర్వాత యూట్యూబ్ లెక్చర్ల కోసం యూట్యూబ్ను వాడుతున్నారు. మొబైల్ యాప్ల కోసం మొబైల్ యాప్లని, ఎడ్యుకేషన్ అని, ఇక చదువుకునే పిల్లల దగ్గర నుంచి టీచర్ల అటెండెన్స్ అని, ఎంప్లాయీస్ అని, అసలు వీళ్ళని కాదు, మొత్తం ఇంక్లూడింగ్ స్వీపర్లు కూడా మొబైల్ వాడుతున్నారు. కాబట్టి ప్రతివాడికి ఇది ఒక ఎసెన్షియల్ ఇష్యూ అయింది. ఆ ఎసెన్షియల్ ఇష్యూని మీరు చీటింగ్ చేస్తున్నారు 28 రోజులకు సంబంధించిన ప్లాన్ పెట్టేసి అనేది ఇతను ఆరోపణ చేశాడు రాజ్యసభలో. ఇంకొక స్కామ్ ఏంటంటే ఇతను చెప్పింది ఇన్కమింగ్ కాల్స్ బ్లాక్ చేయడం. గతంలో రీఛార్జ్ చేయకపోతే అవుట్ గోయింగ్ కాల్స్ పోయాయి కాదు. గతంలో రీఛార్జ్ చేయకపోతే అవుట్ గోయింగ్ కాల్స్ ఉండేవి. అవుట్ గోయింగ్ కాల్స్ ఎవరు ఎంతకాలమైనా పనిచేసేది. ఇన్కమింగ్ కాల్స్ ఎంతకాలమైనా పనిచేస్తుంది. అవుట్ గోయింగ్ కాల్స్ పోయాయి కాదు రీఛార్జ్ చేయకపోతే.
ఇప్పుడు రీఛార్జ్ అది అయిపోగానే ఫస్ట్ ఇన్కమింగ్ కాల్స్ అవుట్గోయింగ్ కాల్స్ 2 రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. ఇంటర్నెట్ మూసేస్తున్నారు, ఇన్కమింగ్ మూసేస్తున్నారు, అవుట్ గోయింగ్ కాల్స్ మూసేస్తున్నారు. ఇతను ఏమంటాడంటే అవుట్ గోయింగ్ కాల్స్ అంటే సరే మేము అర్థం చేసుకోవచ్చు, మీరు రీఛార్జ్ చేయలేదు కాబట్టి నువ్వు అవుట్ గోయింగ్ కాల్స్ మూసేస్తున్నావు. ఇన్కమింగ్ కాల్స్ని మీరు ఎందుకు మూసేస్తున్నారు? ఇది అన్ఫెయిర్. ఇది నీకు ఛార్జ్ పడదు కదా, కంపెనీకి ఛార్జ్ పడదు కదా. కంపెనీకి ఎప్పుడు ఛార్జ్ పడుద్ది? అవుట్ గోయింగ్ కాల్స్కి ఛార్జ్ పడుద్ది. ఓకే, ఇన్కమింగ్ కాల్స్కి ఛార్జ్ పడదు. మరి అలాంటప్పుడు నువ్వు ఎందుకు బ్లాక్ చేస్తున్నావు అంటే యు ఆర్ ఫోర్సింగ్ దెమ్ టు రీఛార్జ్. వాడికి అవసరం లేకపోయినా సరే ఫోర్స్ చేస్తున్నావు రీఛార్జ్ చేయడానికి. ఇంకొకటి, అన్ని స్మార్ట్ ఫోన్లు వస్తే కంపల్సరీగా డేటాతోటి వస్తుంది. డేటా నాకు అవసరం లేదండి, ఓన్లీ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాలే కావాలి, జస్ట్ 100 రూపాయలు రీఛార్జ్ 200 రూపాయలు రీఛార్జ్ చేస్తామంటే అది కూడా ఒప్పుకోవట్లేదు. దానివల్ల కంపల్సరీగా డేటాతో తీసుకోవాలి స్మార్ట్ ఫోను. ఏదో చిన్న ఫోన్ అయితే మాత్రం ఏదో డబ్బా పల్లెటూరులో వాడతారు, చిన్నది స్మార్ట్ ఫోన్ కాకుండా నార్మల్ ఫోన్, చైనా ఫోన్ అంటే వాటికి మాత్రమే వితౌట్ డేటా వస్తున్నాయి. చాలా తక్కువ మంది ఇప్పుడు కంపల్సరీగా నువ్వు రీఛార్జ్ చేయాలంటే మొబైల్ డేటాతో రీఛార్జ్ చేయాల్సి వస్తుంది. చాలామంది ఇళ్ళల్లో వైఫై వాడతారు, వాళ్ళకి మొబైల్ డేటా రీఛార్జ్ అవసరం లేదు. ఆఫీసులో వైఫై వాడతారు, మొబైల్ డేటా అవసరం లేదు. వాళ్ళని కూడా యూఆర్ ఫోర్సింగ్ దెమ్ టు బై మొబైల్ డేటా. వైఫై ఉన్నవాడికి కూడా నువ్వు మొబైల్ డేటా తోటి 2GB 3GB తోటి రీఛార్జ్ చేయిస్తున్నావు. ఇది ఒక పెద్ద స్కామ్ అని అతను ఆరోపించాడు. ఓకే, ఎమర్జెన్సీలో ఇప్పుడు వాళ్ళ ఇన్కమింగ్ కాల్స్ బ్లాక్ చేయటం వల్ల ఎమర్జెన్సీ కాల్స్ ఎలా చేస్తారు, ఎలా వస్తాయి అని ఎమర్జెన్సీ కాల్స్ ఎలా పోతాయి? బ్యాంక్ ఓటీపీలు మిస్ అవుతూ ఉంటారు, సడన్గా బ్యాంక్ నుంచి ఓటీపీలు వస్తూ ఉంటాయి, అలర్ట్లు వస్తూ ఉంటాయి, ఎమర్జెన్సీ అలర్ట్లు వస్తూ ఉంటాయి. ఏమన్నా మొబైల్ కానీ ఏమన్నా లాగిన్ అవ్వాలంటే లేదా గూగుల్ కానీ ఏదన్నా లాగిన్ అవ్వాలంటే ఓటీపీలు వస్తూ ఉంటాయి ఆ నంబర్లకి. ఏది నువ్వు ఈమెయిల్ లాగిన్ అవ్వాలన్నా ఏదైనా యాప్ లాగిన్ అవ్వాలన్నా నీకు ఇమీడియట్గా ఇన్కమింగ్ మెసేజ్ వచ్చింది. నువ్వు దాన్ని కూడా బ్లాక్ చేస్తున్నావు. ఏది మెసేజ్ని కూడా బ్లాక్ చేస్తున్నాడు. ఇన్కమింగ్ కాల్స్ ఇన్కమింగ్ మెసేజ్ని కూడా బ్లాక్ చేస్తున్నాడు. ఇది పెద్ద చీటింగ్, లూటింగ్. ఇది లూటింగ్ ది పబ్లిక్ అని చెప్పి ఇతను ఒక మంచి స్పీచ్ ఇచ్చాడు రాజ్యసభలో. డిజిటల్ ఎకానమీ రిస్క్స్, ఓటీపీ వెరిఫికేషన్, అదే బ్యాంకింగ్, ఆధారు, పేమెంట్స్, వీటిని కూడా బ్లాక్ చేస్తున్నారు మొబైల్ కనెక్షన్ ఉంది కాబట్టి. సో బ్లాకింగ్ ఇన్కమింగ్ ఎస్ఎంఎస్ అనేది పీపుల్ నుంచి, డిజిటల్ సర్వీసెస్ నుంచి నువ్వు కంప్లీట్గా డిస్కనెక్ట్ చేస్తున్నావు. ఇంపార్టెంట్ మెసేజ్లు మిస్ అవుతున్నారు. దారుణమైనటువంటి చీటింగ్ అది అని చెప్పేసి చెప్తే ఇతను అంటాం. ఓకే, ఇతను ఏమంటాడంటే ప్లాన్స్ అనేవి 30 days అంటే కొన్ని నెలల్లో 30 days, కొన్ని నెలల్లో 31 రోజులు ఉంటాయి, కొన్ని అదే ఫిబ్రవరి నెలలో 28, 29 ఉంటాయి. సో మీ ఏ నెలలో ఎన్ని రోజులు ఉన్నాయనే దాన్ని బట్టి మీరు వ్యాలిడిటీ ఇవ్వాలి, ఒక నెలకి ఇవ్వాలి. ఈ 28 రోజుల వ్యాలిడిటీ అనేటువంటి ఈ స్కామ్ ఏంటి అనేది అతను ప్రశ్నించాడు. ఓకే, సో ఇమ్మీడియట్గా మీరు రిఫార్మ్స్ తీసుకురండి, గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వండి, బిల్లింగ్ రూల్స్ని మార్చండి, రీఛార్జ్ వ్యాలిడిటీని ట్రాన్స్పరెంట్గా నెలకు ఒకసారి పెట్టండి, కన్జ్యూమర్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయండి అని అతను డిమాండ్ చేశాడు. ఇన్కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్ అనేవి ఎప్పుడు కూడా యాక్టివ్లో ఉండాలి. మీరు అసలు బ్లాక్ చేయకూడదు. ఇన్కమింగ్ ఎస్ఎంఎస్ అస్సలు బ్లాక్ చేయకూడదు. రీఛార్జ్ చేయకపోతే నువ్వు అవుట్ గోయింగ్ కట్ చేసుకోండి, ఎస్ఎంఎస్లు పంపించకుండా చూసుకోండి. బట్ ఇన్కమింగ్ హౌ కెన్ యూ బ్లాక్ ఇట్? ఎందుకంటే అది ఫ్రీ, కంపెనీలకు ఫ్రీ. అది కంపెనీలు ఎందుకు బ్లాక్ చేస్తున్నారు అనేది అతను ఒక డిమాండ్ చేశాడు. పీపుల్ని సడన్గా డిస్కనెక్ట్ చేసి వాళ్ళని పిచ్చోళ్ళు చేస్తున్నారు కంపెనీలన్నీ అని చెప్పేసి అతను ఒక ఆరోపణ చేశాడు. ట్రాయ్ వాళ్ళు, ఈ టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ ఏదైతే ఉందో, మీరు టెలికాం పాలసీస్ రివ్యూ చేయండి అని ఒక ఆరోపణ చేశాడు. ఓకే, టెలికాం కంపెనీస్ అయితే రిలయన్స్, భారతి, ఎయిర్టెల్, వొడాఫోన్ ఇవన్నీ కూడా 28 రోజులు రీఛార్జ్ ప్లాన్లే వాడుతున్నారు. రిలయన్స్ వాడు, భారతి, ఎయిర్టెల్, వొడాఫోన్. పబ్లిక్ రియాక్షన్ కూడా ఏంటి, నేషనల్ వైడ్ డిబేట్ జరుగుతుంది ఇప్పుడు ఈ స్పీచ్ మీద, అతను జరిగినటువంటి స్పీచ్ మీద. 13th రీఛార్జ్ బర్డెన్ అనే దాని మీద చెడ్డ ఆర్గ్యుమెంట్ని చాలామంది కన్జ్యూమర్స్ సోషల్ మీడియాలో అతన్ని సపోర్ట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. టెలికాం కంపెనీలు ఇప్పటివరకు దాని మీద రెస్పాండ్ అవ్వనా, బట్ అతను చేసినటువంటి ఆ స్పీచ్ మాత్రం సోషల్ మీడియాలో అతనికి మద్దతుగా చాలామంది ట్రోలింగ్ చేస్తున్నారు. అదే విషయం. థ్యాంక్ యూ, నమస్కారం.